సార్ ఒక వైసీపీ నేత దాదాపు 1000,00,00,000 వరకు మోసపోయాడు అని జెప్పేసి ఒక కథనం ప్రచారంలో ఉంది సార్. అంటే అతను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా సంపాదించేసుకున్నాడు అక్రమంగా. తర్వాత దాన్ని విదేశాలకు తరలించే ప్రాసెస్‌లో ఒక బినామీ ని పెట్టుకున్నాడు. ఇప్పుడు అధికారం మారిపోగానే ఆ బినామీ మోసం చేసేసాడు. ఆ రకంగా ఈయన 1000,00,00,000 వరకు లాస్ అయ్యాడని జెప్పేసి కథనాలైతే ప్రచారంలో ఉన్నాయి. సో ఎవరా నేత అని జెప్పేసి చర్చ అయితే జరుగుతుంది సార్. మరి ఈ కథనం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే రాజకీయ అవినీతి అనేది చాలా పీక్ లెవెల్‌లో నడుస్తోంది. అంటే క్విడ్ ప్రోకో అంటున్నారు. లేకపోతే మీకిది, మాకది అంటున్నారు. ఇలా పేరేదేమైనప్పటికీ వ్యాపారస్తుల్ని ఫెసిలిటేట్ చేయటమే ప్రభుత్వాల కార్యక్రమంగా మారిపోయిన తర్వాత, వాళ్ళని ఫెసిలిటేట్ చేసిన సందర్భంగా మాకేంటి అని అడుగుతారు వీళ్ళు. అడగక్కర్లేదు. వీళ్ళకేమిటి అనేది వాళ్ళే ఆలోచించి, వీళ్ళకి ఏదో ఒక రూపంలో ఆ డబ్బులు పంపిణీ, ఆ సంపద పంపిణీ చేయటం అనేది చేస్తున్నారు. ఇది రకరకాలుగా జరుగుతుంది. వీళ్ళకొక కంపెనీ ఉంటే, ఆ కంపెనీలో షేర్లు పెట్టటము, లేకపోతే ఇంకెక్కడో ఇంకేదో కంపెనీలో షేర్ల రూపంలో డబ్బులు వీళ్ళ వైపుకు రావటము, ఇలా రకరకాల పద్ధతుల్లో ఈ డబ్బులు చేతులు మారుతూ ఉంటాయి. అది స్ట్రెయిట్ అవే డబ్బులివ్వటంగా ఉండదు. ఒకవేళ అలా ఏదైనా ప్రొక్యూర్ అయినప్పటికీ వాటిని జాగ్రత్తగా భద్రపరచటానికి తగినటువంటి యంత్రాంగం కూడా ఉండేది. అంటే ప్రతి ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి ప్రతి పార్టీకి కూడా పర్టిక్యులర్‌గా మంత్రులకి, వీళ్ళకి ఎవరైతే యాక్టివిటీ మీద ఒక పట్టు కలిగి ఉన్నారో, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిందని చెప్తున్నారు ఇది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఎమ్మెల్యేలకి, మంత్రులకి అంత ఫ్రీ హ్యాండ్ ఉండి లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళందరూ కూడా చాలా భయంగానే కథ నడిపారు. చాలా ఇబ్బందికరంగానే నడిచింది. ఇది ఎలా ఉంటుందంటే ప్రతి దానిలోనూ ఎమ్మెల్యేలకి ఇంతని వచ్చేస్తుంది. ఇప్పుడు గూడా స్టిల్. ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం టైంలో కూడా మద్యం సిండికేట్ నుంచి నెలకి స్ట్రెయిట్ అవే ఎమ్మెల్యేలకు 15,00,000 వరకు వస్తోందని చెప్తున్నారు. ఇప్పుడు ఇసుక నుంచి డబ్బులు ఎమ్మెల్యేలకు వస్తున్నాయి. ఇలా ప్రతి చోట ఎమ్మెల్యేలకు ఎంతో కొంత ఆదాయం చూపిస్తారు. అంటే టికెట్లు కొనుక్కుంటున్నారు వీళ్ళు. కోట్లు పెట్టి టికెట్లు కొనుక్కున్నప్పుడు ఎంతో కొంత మరి రికవరీ ఉండాలి కదా! జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంత ఈజీగా జరగల. కొంచెం టైట్‌గానే జరిగింది. కొద్దిమంది మాత్రమే రింగ్ మాస్టర్‌లు ఉన్నారప్పుడు. ఆ రింగ్ మాస్టర్‌లు ఎవరో అందరికీ తెలుసు. ఆయన సకల శాఖ మంత్రి అనే పేరుతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు, ముగ్గురు మాత్రమే పవర్ సెంటర్‌లు ఉన్నారు ఆ టైంలో. వాళ్ళ తాలూకా ఏదైనా ట్రాన్సాక్షన్ అటువైపుకి వెళ్ళుంటే విజయసాయి రెడ్డి కావచ్చు, వెళ్ళుంటే వాటిని జనరల్‌గా వీళ్ళేం చేసేవాళ్ళంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పరిపాలన జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో గాని, హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ వాళ్ళ పేరుతో, వాళ్ళ తాలూకా వ్యక్తులతో ఉండేవి. అంటే రకరకాల చోట్ల రకరకాల యాక్టివిటీస్ నడుస్తూ ఉండేవి. ఇవన్నీ ఈ సంపదని జాగ్రత్త చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి స్ట్రక్చర్‌లు అయ్యుండొచ్చు. ఒక టైంలో అంటే జగన్మోహన్ రెడ్డి కొంచెం క్రైసిస్‌లో ఉండగా వీళ్ళందరూ కనిపించటం మానేశారు. హైదరాబాద్‌లో కూడా. ఈ కనిపించని సమయంలో బహుశా విదేశాలకి నిధులను ఏదో పద్ధతిలో తరలించి ఉండొచ్చు. ఇది ఏదో ఒక అంటే హవాలా ట్రాన్సాక్షన్‌లో వెళ్ళిపోయినాయని చెప్తున్నారు. అయితే వీళ్ళు పదవీ కాలం ముగిసిన తర్వాత అది తిరిగి వీళ్ళకి అవసరం అయినప్పుడు వీళ్ళకి దాని తాలూకా వివరాలు చెప్పటమో, లేకపోతే ఇవ్వటమో జరగటం లేదు అనేది ఇప్పుడు గొడవ. అంటే అసలు మీకు మాకు ఏమిటి సంబంధం? మీరు నాకు డబ్బులిచ్చారా? నిజమా? అది మీ డబ్బులా? ఈ టైప్‌లో మాట్లాడుతున్నారు అని. ఎవరి అండ చూసుకొని మాట్లాడుతున్నారు అనే ప్రశ్నలోకెడితే, ఈ వార్తా కథనం వెలువరించినటువంటి మీడియా సంస్థ చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే, ఇది ప్రస్తుతం అధికార మార్పిడి జరిగిన తర్వాత, కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖుల దన్నుతో వాళ్ళకి నో చెబుతున్నట్టుగా ఈ కథనం చెప్తోంది. ఇది జరుగుతుంది. ఇలాంటివి గూడా జరగడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి పరిటాల రవి కేసులో మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి, భాను మధ్య జరిగినటువంటి గొడవ మనకు తెలుసు. సూరిని అతను ఎలా చంపేశాడో మనం చూసాం. చంపడానికి రీజన్ ఏం లేదు. ఇతనికి
ఇతను చాలా బయట దందాలు చేసేవాడు. ఈ దందాల తాలూకా మధ్యవర్తిగా ఇతను ఉండేవాడు. భాను. ఈ భాను దగ్గరికి అమౌంట్స్ వచ్చేవి. అవి అతని అమౌంట్స్ కాదు. అతను కేవలం కేర్ టేకర్ మాత్రమే. సూరి తాలూకా డబ్బులకి కేర్ టేకర్. కానీ ఆ డబ్బులన్నీ అతని దగ్గర పోగుపడుతున్న సమయంలో ఇంత డబ్బులను వదులుకోవడానికి అతను సిద్ధపడాలి కదా! ఇంతకాలం తన దగ్గర తను కేర్ టేకర్‌గా ఉన్న డబ్బులు ఇచ్చేయడానికి సిద్ధపడాల్సి వచ్చినప్పుడు సిద్ధపడకపోవడం వల్ల ఘర్షణ మొదలై, చివరికి అతను ఎక్కడి దాకా ఏ ఎండ్‌కెళ్ళాడు? ఎవరి వలనైతే ఈ డబ్బులన్నీ తన దగ్గర ప్రొక్యూర్ అయినాయో అతన్ని చంపేయడానికి సిద్ధపడిపోయాడు. విజయవంతంగా చంపేశాడు కదా! ఆ లెవెల్‌కి వెళ్తాయి ఈ గొడవలు. కాబట్టి ఇలాంటివి మనం చరిత్రలో అనేకం చూసాం. ఇలాంటి ఘటనలు. సో, ఇక్కడ కూడా అలాంటిదేదో జరిగి, ఇది ఎలా తేల్చుకోవాలి అని వీళ్ళు గందరగోళం పడుతున్న సమయంలో ఎక్కడో లీకేజ్ జరిగింది. ప్రస్తుతానికి పేర్లు బయట పెట్టడం లేదు గానీ, నెమ్మదిగా పేర్లు కూడా బయటకొచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వైఎస్ఆర్‌సీపీ టైంలో జరిగిందంటున్నారు కాబట్టి పెద్ద ఎక్కువ కంగారు పడక్కర్లేదు. మాక్సిమం 4, 5 పేర్ల మధ్య నడిచుంటుందిది.